ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో నేడు రైతు ధర్నాను బీఆర్ఎస్ నిర్వహిస్తుంది. ఆమనగల్లిలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు హాజరవనున్నారు. ధర్నా ఏర్పాట్లు కార్యకర్తలతో కలిసి జైపాల్ యాదవ్ పరిశీలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సునీత, కల్వకుర్తి నియోజకవర్గం అమనగల్లు ఏరియాలో ఈ రోజు భారీ ఎత్తున రైతు దీక్ష కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. దీనిలో భాగంగా ఇప్పటికే మీటింగ్ ప్రాంగణానికి కేటీఆర్ తో సహా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నేతలతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు అక్కడికి రానున్నారు. ఈ కార్యక్రమం మనం చూస్తున్నాం. రైతు దీక్ష పేరుతో గతంలో కూడా నిర్వహించింది. గతంలో షాబాదు కావచ్చు, అదేవిధంగా నల్గొండ క్లాక్ టవర్ దగ్గర కానీ, రీసెంట్ గా కొడంగల్లు రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కూడా రైతు దీక్ష కార్యక్రమాలు తీసుకుంటూ వస్తోంది. అంటే ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో ఇంతవరకు అర్హులైనటువంటి వాళ్లకు రైతు భరోసా అందలేదు. గతంలో రైతు బంధు ఉన్నప్పుడు మేము అందరికి కూడా ఎలాంటి సీలింగ్ లేకుండా 50 ఎకరాల వరకైనా కూడా మేము ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూడాలి. ఇప్పుడు దాని తర్వాత రైతులు చనిపోయినా కూడా రైతులకు ఇన్సూరెన్స్ కూడా ఎక్కడ అందట్లేదు 5 లక్షల రూపాయలకు సంబంధించి. కానీ అదేవిధంగా సన్నాలకు కాదు, దొడ్డు వడ్లకు కూడా మేము ఖచ్చితంగా కూడా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో అది ఎక్కడ కూడా అమలు కావట్లేదు. కేవలం సన్నాలకే ఇచ్చారు. సన్నాలకు కూడా చాలా మందికి రాలేదు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. అందుకనే ఇలాంటి వేదికల మీద గట్టిగానే వెళ్లాలన్నటువంటి నిర్ణయానికి వచ్చింది. గతంలో కేటీఆర్ కూడా అటు నల్లగొండలో కూడా భారీ మీటింగ్ పెట్టారు. అదేవిధంగా మన కొడంగల్ అయితే భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసి జన సమీకరణ చేసే ప్రయత్నం చేశారు. దానికి రైతులు పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రధానంగా మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ కొంతకాలంగా వరుసగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. మొదట్లో హైడ్రా ఇష్యూలో దాదాపు 1-2 నెలల పాటు పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసింది. దాని తర్వాత మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ కార్యక్రమాన్ని పేదల తరఫున కావచ్చు, వారు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళ తరఫున పెద్ద ఎత్తున పోరాడేటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది 21,000 కోట్ల రూపాయలు పెట్టి. అయితే దాంట్లో కూడా 40% పైగా ఇంకా రాలేదు. సొంత కొడంగల్లో కూడా రాలేదు అన్నటువంటి విషయం మీద కూడా వాళ్ళు దాని ప్రూఫ్ తో సహా వాళ్ళు ఆరోపించినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అయితే ఇట్లా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంది అమనగల్లో కూడా పెద్ద ఎత్తున రైతుల్ని అక్కడికి తరలించే ప్రయత్నం చేసి జరుగుతోంది. గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాలి అన్నటువంటి ఆలోచనతో చేస్తోంది. వాస్తవానికి రైతు రుణమాఫీ విషయంలో కానీ, అదేవిధంగా రైతు బంధు కావచ్చు, రైతు భరోసా మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం కావచ్చు, దాని తర్వాత 12,000 రూపాయలు మాత్రమే ఇస్తూ వచ్చింది. ఆ రకంగా కూడా డోకా చేసింది అనేటువంటి ఆరోపణ కూడా బీఆర్ఎస్ చేస్తోంది. ఒక పక్క ఎమ్మెల్యేలపై అనర్హత వేడి విషయంలో పెద్ద ఎత్తున ఫైట్ చేస్తూ వస్తోంది. అదే సమయంలో రైతుల పక్షాన పోరాడేందుకు గత కొన్ని నెలలుగా, ఇప్పుడు దాదాపు 14 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, 14 నెలల నుంచి కూడా వరుస కార్యక్రమాలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి కార్యక్రమాలు చేస్తుంది. ఒక పక్క హరీష్ రావు సీనియర్ మాజీ మంత్రిగా ఉన్నారు, పార్టీలో కీలక నేత. అదేవిధంగా కల్వకుంట్ల కవిత కూడా జైలు వేయించిన తర్వాత ఆమె కూడా యాక్టివిటీ స్పీడప్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ రైతు దీక్షల పేరుతో కానీ వివిధ ఆందోళన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా రేపు కేసీఆర్ కూడా తెలంగాణ భవన్కు వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పైన ఐఆర్సీ నుంచి, అంటే దాదాపు కేసీఆర్ తో సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ పార్టీ లీడర్లు, జిల్లా అధ్యక్షులు, ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా రేపు తెలంగాణ భవన్ కు పిలిపించుకొని భవిష్యత్తు కార్యాచరణ వచ్చేటువంటి 4 ఏళ్ల పాటు ఎలాంటి కార్యక్రమాలు రూపొందించాలన్నటువంటి అంశం మీద కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఇప్పుడు రైతు దీక్షకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే వరుసగా జరుగుతున్నాయి. మరికొన్ని నెలల్లో, అంటే ఎండాకాలం కూడా స్టార్ట్ అయిన నేపథ్యంలో కొన్ని నెలల పాటు మళ్ళీ నిర్వహించి దాని తర్వాత మళ్ళా వాళ్ళు వేరే కార్యక్రమాలు కూడా చేయాలన్నటువంటి ఆలోచన అయితే చేస్తున్నారు. ప్రజెంట్ అయితే అమనగల్లో కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలన్నటువంటి సీరియస్ కసరత్ అయితే 2 రోజులు చేస్తుంది. ఈ రోజు అక్కడ జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన సమీకరణ కార్యక్రమాలు అయితే చేసుకుంటూ వచ్చారు. మరి కాసేపట్లో అక్కడికి వచ్చే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలన్నటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ కోరుకుంది. సునీత. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.
రైతు దీక్ష రైతు నిరసన కార్యక్రమానికి రావడం జరుగుతుంది. వారు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు ఆమన్గల్ పట్టణానికి చేరుకోవడం జరుగుతుంది. ఆమన్గల్ బస్టాండ్ నుంచి మరి మాడుగుల రోడ్డు దీక్షా శిబిరానికి 11:30 గంటలకు రావడం జరుగుతుంది. 11:30 గంటల నుంచి సభ ప్రారంభమవుతుంది. మా నాయకులు, తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు, తర్వాత మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, తర్వాత అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కల్వకుర్తికి సంబంధించిన 7 మండలాలు, 2 మున్సిపాలిటీల నాయకులు, రైతులు, మహిళలు, యువతీ యువకులు, మా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడం జరుగుతుంది. రైతు దీక్ష రైతు నిరసన కార్యక్రమానికి రావడం జరుగుతుంది. వారు హైదరాబాద్